రవలి రెడ్డి ప్రస్తుతం ఉన్నారు. రావిరెడ్డి గారు చెప్పండి, ఏంటి ఈ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరిండు, దమ్ముంటే సవాల్ చర్చకు సిద్ధంగా చర్చకు రమ్మాలంటున్నాడు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమంటున్నాడు. అంటే అరెస్ట్ చేయలేనంత దద్దమ్మ మీ కాంగ్రెస్ పార్టీ? గతంలో కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ డ్రగ్స్ విషయంలో మేము ఏదైతే ఛాలెంజ్ విసిరామో అప్పుడు కేటీఆర్ రాకుండా తప్పించుకున్నాడు, ఆ ఛాలెంజ్కు తప్పించుకున్నాడు. మొన్న కూడా ఏదైతే మా నేతలు ఈ కార్ రేస్ విషయంలో ఖచ్చితంగా ఈ సెంటర్కు రావాలి చర్చకు అని చెప్పి మేమందరం కూర్చుంటే కూడా కేటీఆర్ రాలేకపోయిండు. అంటే ప్రతిసారి చర్చకు పిలవడం తోకముడవడం అనేది కేటీఆర్కు ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు ఏం జరిగిందంటే అసలు ఈ కార్ రేస్ ఫార్ములా విషయంలో నిజంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి సిబిఐ ఏదైనా కేసు మేము సిబిఐని పిలిచినప్పుడో సిబిఐకి అప్పగించినప్పుడో రావాలి, కానీ ఈడీ దర్యాప్తు చేస్తున్న టైంలో వాళ్ళంతటా వాళ్ళే వచ్చి సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పి సిబిఐ ఎంటర్ కావడం చూస్తుంటే ఖచ్చితంగా అంటే బీజేపీ అనే కేంద్ర ప్రభుత్వ కవచం నా చుట్టూ ఉంది కాబట్టి నన్ను ఎవరు అరెస్ట్ చేయలేరు అనే ధీమాగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారి అభివృద్ధి విషయంలో కానీ, కేటీఆర్ గారి ఉద్యమ నేపథ్య విషయంలో కానీ, వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలన విషయంలో కానీ, వాళ్ళు చేసిన ఏదైతే స్కామ్ల విషయంలో కానీ ప్రతిదీ కూడా మేము ప్రతిసారి లై డిటెక్టర్ పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలని మేము మాట్లాడిన ప్రతిసారి మాట మార్చి తప్పించుకున్న వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉన్న కేటీఆర్ అంటున్నారు, వాస్తవా? 100%. ఏదైతే వాళ్ళ చెల్లెలే చెప్తుంది కదా, కవిత గారే చెప్తున్నారు. ఏంటి కేటీఆర్ గారు అంటున్నారా? కేటీఆర్ గారు కాదు, మేమేమంటున్నామంటే కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యలో ఎలాంటి ఒప్పందం లేదు, కేవలము బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఒప్పందం ఉందని చెప్పి కవిత గారు చెప్తున్నారు. కవిత గారు చెప్పిన మాటను మీరు ఏ రకంగా అంటే నాకు సరిగా వినబడక నేను ఫ్రస్ట్రేషన్ లో ఇక్కడ ఉన్న సౌండ్ తో అట్లా మాట్లాడవలసి వచ్చింది. ఈ రోజు కవిత గారు మాట్లాడిన మాటకు మీరు సమాధానం చెప్పండి. మీ చెల్లెలే చెప్తున్నది ఈ రోజు కాంగ్రెస్ కు బీజేపీకి ఉందా లేకపోతే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉందా అని చెప్పి మీ సొంత కుటుంబ పార్టీ నేతలే చెప్తున్నప్పుడు మీరు ఏ రకంగా దాన్ని సమర్థించుకుంటారు, ఏ రకంగా ఎదుటి పార్టీ మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తారని నేను చెప్తున్నా. ఈ రోజు 100% ప్రతి ఒక్క పౌరునికి తెలుసు, బీజేపీకి బీఆర్ఎస్ కు ఒకటే తాను ముక్కలు, ఆ రెండింటి మధ్యలో చీకటి ఒప్పందాలున్నాయి. ఏదైతే కేసుల విషయంలో కానీ అంటే అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత మీ ఓట్లన్నీ మాకు అప్పచెప్పండి అని చెప్పి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లలో గుండు సున్నా తెచ్చుకున్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ గుండు